India is the fastest growing economy, $1 trillion GDP. కానీ రియాలిటీ ఏంటి? మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకా పూర్ లేదా మిడిల్ క్లాస్ ట్రాప్లో ఎందుకున్నాం? అసలు ఫాల్ట్ ఎక్కడుంది? ఈ వీడియోలో ఈ విషయాలు డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఈ టేబుల్ చూడండి, ఇది 2026 డేటా. ఇండియా స్టాండ్స్ ఇన్ 6th పొజిషన్ అక్రాస్ ది వరల్డ్ అండ్ జీడిపి ఏమో $4.15 trillion. అండ్ జీడిపి గ్రోత్ చూడండి 6.48%. మోస్ట్ కంట్రీస్తో కంపేర్ చేస్తే ఇండియాకే గ్రోత్ ఎక్కువ ఉంది. మీలో చాలామందికి జీడిపి అంటే ఏంటో తెలుసు, బట్ తెలియని వాళ్ళకి అసలు జీడిపి అంటే ఏంటి, దీనివల్ల యూజ్ ఏముంది? జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సింపుల్గా చెప్పాలంటే మన కంట్రీ 1 yearలో ప్రొడ్యూస్ చేసే అన్ని గూడ్స్ అంటే వస్తువులు అండ్ సర్వీసెస్ అంటే సేవలకి టోటల్ మార్కెట్ వాల్యూని జీడిపి అంటాం. జీడిపి అంటే వస్తువులు, మనం ఫిజికల్లీ టచ్ చేసేవి, షాప్స్లో కొనేవి. ఇంకా అర్థం అవ్వని వాళ్ళకి సింపుల్ వర్డ్స్లో చెప్తా. గూడ్స్ అంటే మనం ఫిజికల్లీ టచ్ చేసేవి ఆర్ షాప్స్లో కొనేవి. అంటే ఎగ్జాంపుల్, నువ్వు మార్నింగ్ లేచి కొనే మిల్క్ ప్యాకెట్ నుంచి బ్రష్ చేసుకునే పేస్ట్, సబ్బు అండ్ ఇంట్లోకి తెచ్చే రైస్, వెజిటేబుల్స్ వరకు అన్ని గూడ్సే. సర్వీసెస్ అంటే సేవలు. ఇక్కడ మనం పే చేస్తాం కానీ ఎలాంటి ఫిజికల్ ఐటమ్స్ మన ఇంటికి తెచ్చుకోము. జస్ట్ వాళ్ళ టైం, పని లేదా ఎక్స్పీరియన్స్ని వాడుకుంటాం. లైక్ టెలికామ్ అండ్ ఇంటర్నెట్. నువ్వు నెల చేయించే ఫోన్ రీఛార్జ్ లేదా ఇంట్లో వాడే వైఫై బిల్. ఎంటర్టైన్మెంట్ అండ్ స్పోర్ట్స్. స్టేడియంకి వెళ్ళి లైవ్ క్రికెట్ మ్యాచ్ చూడడానికి కొనే టికెట్ లేదా వీకెండ్ వెళ్ళే మూవీ టికెట్ మనం ఎక్స్పీరియన్స్కి పే చేస్తాం. అది ఎంటర్టైన్మెంట్ అండ్ స్పోర్ట్స్ కిందకు వస్తుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ అండ్ ట్రేడింగ్. స్టాక్ మార్కెట్లో ట్రేడ్స్ పర్చేస్ చేసినప్పుడు మనం బ్రోకర్కి ఇచ్చే ఛార్జ్ అంటే బ్రోకరేజ్ ఫీజ్ లేదా బ్యాంక్లో పడే ట్రాన్సాక్షన్ ఛార్జెస్. ట్రాన్స్పోర్టేషన్. వెకేషన్కి వెళ్ళడానికి బుక్ చేసుకునే ఫ్లైట్ టికెట్స్ లేదా సిటీలో డైలీ వాడే క్యాబ్ ఆర్ ఆటో రైడ్స్. ఫుడ్ అండ్ హెల్త్. స్విగ్గీ ఆర్ జొమాటోలో ఆర్డర్ చేస్తే వచ్చే డెలివరీ సర్వీస్ లేదా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఇచ్చే కన్సల్టేషన్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఐటీ సర్వీస్. మన ఇండియాలో ఉన్న టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా లాంటి పెద్ద ఐటీ కంపెనీస్ చేసేది మెయిన్గా ఇదే. వాళ్ళు ఫారిన్ కంపెనీస్కి సాఫ్ట్వేర్ని బిల్డ్ చేయడం, బగ్స్ ఫిక్స్ చేయడం, మెయింటైన్ చేసి పెడుతూ ఉంటారు. దీన్నే ఐటీ సర్వీసెస్ అంటారు. అసలు దీనివల్ల యూజ్ ఏంటి? దీనివల్ల మనకు మెయిన్గా 4 యూజెస్ ఉన్నాయి. నంబర్ 1, కంట్రీస్ రిపోర్ట్ కార్డ్. ఒక స్టూడెంట్ ఎలా చదువుతున్నాడు అని తెలియడానికి ప్రోగ్రెస్ కార్డ్ ఎలాగో, ఓ కంట్రీ ఎకనామీ ఎలా పర్ఫామ్ చేస్తుందని చూడడానికి జీడిపి అలాగా. జీడిపి పెరిగితే ఎకనామీ స్ట్రాంగ్గా ఉన్నట్టు, తగ్గితే ఎకనామీ స్లోగా ఉన్నట్టు. నంబర్ 2, గ్లోబల్ కంపారిజన్. వరల్డ్లో ఏ కంట్రీ స్ట్రాంగ్గా ఉంది అని కంపేర్ చేయడానికి ఇది మన మెయిన్ స్కేల్. అమెరికా నంబర్ 1, చైనా నంబర్ 2 అండ్ ఇండియా టాప్ 5లో ఉంది అని చెప్పేది ఈ జీడిపిని. ఇన్వెస్ట్మెంట్స్ అండ్ బిజినెస్. బయట కంట్రీస్ నుండి మన దగ్గర ఇన్వెస్ట్ చేయాలన్నా, పెద్ద పెద్ద కంపెనీస్ ఇక్కడ ఫ్యాక్టరీస్ పెట్టాలన్నా ఫస్ట్ వాళ్ళు చూసే జీడిపి గ్రోత్ రేట్. ఇఫ్ కంట్రీ ఎకనామీ గ్రో అవుతుంటే ఇక్కడ బిజినెస్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. నంబర్ 4, గవర్నమెంట్ ప్లానింగ్. గవర్నమెంట్ నెక్స్ట్ ఇయర్కి బడ్జెట్ ఎలా ప్లాన్ చేయాలి, ట్యాక్స్లు పెంచాలా తగ్గించాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్స్, రైల్వేస్ పైన ఎంత స్పెండ్ చేయాలనేది ఈ జీడిపి నంబర్స్ బేస్ చేసుకొని డిసైడ్ చేస్తారు. జీడిపి అంటే ఇప్పుడు అర్థమైంది, కానీ వరల్డ్ ర్యాంకింగ్లో 6th ఉన్నాం కదా, మరి ఎందుకు ఇండియన్స్ ఆర్ పూర్ అంటున్నావు అని మీలో చాలామంది అడగచ్చు. ఇది తెలియాలంటే జీడిపి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో మీకు తెలియాలి. వరల్డ్ వైడ్గా జీడిపిని క్యాలిక్యులేట్ చేయడానికి మెయిన్గా 3 మెథడ్స్ ఉంటాయి: ప్రొడక్షన్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. కానీ అందరు ఎక్కువగా వాడేది అండ్ సింపుల్గా అర్థమయ్యేది ఎక్స్పెండిచర్ అప్రోచ్. సింపుల్గా చెప్పాలంటే కంట్రీలో ఉన్న వాళ్ళందరూ లైక్ పబ్లిక్, బిజినెస్ అండ్ గవర్నమెంట్ కలిపి
ఎంత ఖర్చు అంటే స్పెండ్ చేస్తారో అదే కంట్రీ యొక్క జీడిపి. దీని ఒక ఫేమస్ ఫార్ములా ఉంది. జీడిపి ఈక్వల్స్ టు కన్జంప్షన్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ గవర్నమెంట్ స్పెండింగ్ ప్లస్ నెట్ ఎక్స్పోర్ట్స్. ఇక్కడ సి అంటే కన్జంప్షన్, ఐ అంటే ఇన్వెస్ట్మెంట్, జీ అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఎక్స్ మైనస్ ఎం అంటే నెట్ ఎక్స్పోర్ట్స్. ఫస్ట్ సి కన్జంప్షన్ గురించి మాట్లాడదాం. నువ్వు, నేను, కామన్ పబ్లిక్ డైలీ లైఫ్లో పెట్టే ఖర్చులు లైక్ గ్రాసరీస్ కానీ, రెంట్, క్లోత్స్, మూవీస్, ఫుడ్, ఇవన్నీ కన్జంప్షన్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఐ ఇన్వెస్ట్మెంట్. కంపెనీస్ అండ్ బిజినెసెస్ పెట్టే ఖర్చులు లైక్ కొత్త ఫ్యాక్టరీస్ పెట్టడం ఆర్ మెషినరీస్ కొనడం ఆర్ బిల్డింగ్స్ కట్టడం, ఇవి ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తాయి. నెక్స్ట్ జీ అంటే గవర్నమెంట్ స్పెండింగ్. గవర్నమెంట్ పెట్టే ఖర్చులు, హైవేస్ వేయడం, హాస్పిటల్స్ కట్టడం, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వడం అండ్ మిలిటరీ డిఫెన్స్, ఇవి జీ అంటే గవర్నమెంట్ స్పెండింగ్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఎక్స్ మైనస్ ఎం అంటే నెట్ ఎక్స్పోర్ట్స్. ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్పోర్ట్స్, మనం వేరే కంట్రీస్కి అమ్మే గూడ్స్ ఆర్ సర్వీసెస్, ఇది మన జీడిపిని పెంచుతుంది. నెక్స్ట్ ఎం అంటే ఇంపోర్ట్స్, మనం వేరే కంట్రీస్ నుండి కొనే వస్తువులు లైక్ క్రూడ్ ఆయిల్, గోల్డ్, ఎలక్ట్రానిక్స్, ఇది మన జీడిపి నుండి మైనస్ అవుతుంది ఎందుకంటే మన డబ్బులు బయటికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి. ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా కంటెంట్ నచ్చే ఉంటుంది. సో ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇండియన్ జీడిపిలో అందరి కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో చూద్దాం. మన కంట్రీ టోటల్ ఇన్కమ్ని ఒక 100 రూపీస్ అనుకుంటే దాన్ని ఎవరు ఎంత షేర్ చేసుకుంటారో అనేది చూద్దాం. ఫస్ట్ ద రిచ్, టాప్ 10% ఆఫ్ పాపులేషన్. మన కంట్రీలో ఉన్న టాప్ 10% రిచ్ పీపుల్ టోటల్ నేషనల్ ఇన్కమ్లో ఆల్మోస్ట్ 58% ఎర్న్ చేస్తున్నారు. షాకింగ్ ఏంటంటే అందులో జస్ట్ టాప్ 1% దగ్గరే 22.6% ఉంది. నెక్స్ట్ 2 ది మిడిల్ క్లాస్. దేశంలో 40% ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళ షేర్ జస్ట్ 27%. అంటే ఎకనామీలో ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా టోటల్ వెల్త్ పైలో వాళ్ళకి దక్కేది చాలా తక్కువ. 3 ద పూర్. అంటే బాటమ్ 50% ఆఫ్ ది పాపులేషన్. ఇది ఒక అలార్మింగ్ ఫ్యాక్ట్. కంట్రీలో సగం మంది అంటే 50% పాపులేషన్ కలిపి టోటల్ ఎకనామీలో జస్ట్ 15% మాత్రమే ఎర్న్ చేస్తున్నారు. అంటే 100 రూపీస్లో 15 రూపీస్ మాత్రమే. ఈ టేబుల్ చూడండి, ఇందులో రైట్ మోస్ట్ సెక్షన్ జీడిపి పర్ క్యాపిటల్ చూడండి. యుఎస్ఏకి $94,430 ఉంది. అలానే చైనా, జర్మనీ, జపాన్, ఇలా టాప్ 10 కంట్రీస్లో ఇండియా పర్ క్యాపిటానే తక్కువ. పర్ క్యాపిటా అంటే ఒక లాటిన్ వర్డ్, దీని ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే ఫర్ ఈచ్ హెడ్ ఆర్ పర్ పర్సన్ అన్నట్టు. మరి తక్కువ ఎందుకుంది అని డౌట్ వచ్చిందా? ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అర్థం చేసుకుందాం. 2 ఫ్యామిలీస్ ఉన్నాయి, ఫ్యామిలీ ఏ అండ్ ఫ్యామిలీ బి. 2 ఫ్యామిలీస్కి పెద్ద 10 kg కేక్ వచ్చింది అనుకుందాం. ఈ 10 kg కేకే మన టోటల్ జీడిపి. సో పేపర్ మీద చూస్తే 2 ఫ్యామిలీస్ దగ్గర సేమ్ వెల్త్ అంటే సేమ్ కేక్ ఉంది. ఇప్పుడు ఫ్యామిలీ ఏ చూద్దాం. ఫ్యామిలీ ఏలో జస్ట్ 10 మెంబర్స్ ఉన్నారు. ఆ 10 kg కేక్ని ఆ 10 మెంబర్స్ ఈక్వల్గా పంచి ఒక్కొక్కరికి 1 kg కేక్ అంటే పర్ క్యాపిటా షేర్ వస్తుంది. వాళ్ళు ఫుల్గా తినేసి ఎంజాయ్ చేస్తారు. దిస్ ఈజ్ లైక్ యుఎస్ ఆర్ ఆస్ట్రేలియా. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ బి చూద్దాం. ఫ్యామిలీ బిలో 100 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ కూడా సేమ్ 10 kg కేకే ఉంది, కానీ కేక్ని 100 మెంబర్స్కి పంచితే ఒక్కొక్కరికి జస్ట్ 100 grams మాత్రమే వస్తుంది. దిస్ ఈజ్ ఇండియా. అండ్ ఇక్కడ కేక్ ఈక్వల్గా కూడా షేర్ అవ్వదు. 10 మెంబర్స్కి 5.8 kg వస్తే 40 మెంబర్స్కి 2.7 kg వస్తుంది. అండ్ మిగిలిన 50 మెంబర్స్కి 1.5 kg. ఇక్కడ 10 మెంబర్స్ ఆర్ రిచ్ అండ్ 40 మెంబర్స్ ఆర్ మిడిల్ క్లాస్ అండ్ లాస్ట్ 50 మెంబర్స్ ఆర్ పూర్. ఇండియాలో జరిగేది ఇదే. ఇప్పుడు ఒక షాకింగ్ ట్రూత్ చెప్తా వినండి.
మన మిడిల్ క్లాస్ వాళ్ళు తెలియకుండానే మన కంట్రీ జీడిపిని ఎలా పెంచుతున్నారో తెలుసా? ఈఎంఐస్ అండ్ అప్పులతో. చెప్తా వినండి. జీడిపి ఫార్ములాలో సి అంటే కన్జప్షన్, అంటే మనం పెట్టే ఖర్చు. మన ఇండియా జీడిపిలో 60% వరకు ఈ ఖర్చుల నుండే వస్తుంది. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి తన స్తోమతకు మించి ఈఎంఐలో ఒక ఐఫోన్, అది 1.5 lakhs లేదా 15 lakhsతో కారు కొంటాడు. ఈ యొక్క ట్రాన్సాక్షన్తో ఎకానమీలో ఏం జరుగుతుందో చూడండి. నంబర్ 1, కార్పొరేట్ సెక్టార్. ఫోన్ లేదా కార్ అమ్మిన కంపెనీకి ప్రాఫిట్ వెళ్ళి వాళ్ళ గ్రోత్ పెరుగుతుంది. నంబర్ 2, బ్యాంకింగ్ సెక్టార్. లోన్ ఇచ్చిన బ్యాంక్ వాడికి నెక్స్ట్ 5 years ఇంట్రెస్ట్ అంటే వడ్డీ రూపంలో ప్రాఫిట్ వస్తుంది. నంబర్ 3, గవర్నమెంట్. ఆ వస్తువులు కొనుక్కున్నందుకు గవర్నమెంట్కి 18% to 25% వరకు జిఎస్టీ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. అంటే నువ్వు ఈఎంఐ కట్టడం వల్ల కంపెనీ రిచ్ అవుతుంది, బ్యాంక్ వాడు రిచ్ అవుతున్నాడు, గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుంది, అండ్ మన కంట్రీ జీడిపి సూపర్ ఫాస్ట్గా గ్రో అవుతుంది. కానీ ఆ ఈఎంఐలు కట్టి కట్టి నీకేం మిగులుతుంది? జీరో. కంట్రీ జీడిపి పెరగాలంటే మిడిల్ క్లాస్ వాడు ఖర్చు పెడుతూనే ఉండాలి, ఈఎంఐలు కడుతూనే ఉండాలి. అదే అసలు సిస్టమ్ని మనం మార్చలేము, కానీ ఆ సిస్టమ్ నుండి మనం బయటకు పడాలి. ఆ ఈఎంఐ ట్రాప్ నుండి బయటికి వచ్చి నీ మనీని కాంపౌండ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడే నువ్వు ఆ 90% మిడిల్ క్లాస్ క్రౌడ్ నుంచి బయటికి వచ్చి టాప్ 10కి వెళ్ళగలుగుతావు. నిజం ఏంటంటే బ్యాంక్స్కి, కంపెనీస్కి నువ్వు రిచ్ అవ్వడం అస్సలు ఇష్టం లేదు. వాళ్ళకి నువ్వు లైఫ్ లాంగ్ ఒక ఈఎంఐ పేయింగ్ మిషన్గానే ఉండిపోవాలి అని ఉంటుంది. కానీ నీ లైఫ్ మారాలంటే ఈరోజు ఆ మైండ్ సెట్ని బ్రేక్ చేయి. నువ్వు కష్టపడి సంపాదించిన ప్రతి రూపీని నీకు సర్వెంట్ లాగా పనిచేసేలాగా మార్చు. ఈ కాంపౌండింగ్ పవర్తో ఆ ఈఎంఐ ట్రాప్ నుండి ఎలా బయటపడాలి, మార్కెట్ డైనమిక్స్ని అర్థం చేసుకొని రైట్ వేలో వెల్త్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం ముందు నెక్స్ట్ వీడియోస్లో ఇంకా డీప్గా మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు ఐ ఓపెనింగ్గా అనిపిస్తే వెంటనే ఒక లైక్ వేసి సపోర్ట్ చేయండి. ఇంకా మన ట్రేడింగ్ విత్ తెలుగు అబ్బాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, స్టే ఫైనాన్షియలీ స్మార్ట్.